నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేమంతా సిద్ధం అంటూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర రెండో రోజు గురువారం ఉదయం ప్రారంభమైంది. నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే. అంతకు ముందు రాత్రి బస చేసిన శిబిరం నుంచి ఉదయం 9:40 సీఎం జగన్ బయటకు వచ్చారు. 9:45 ఆళ్లగడ్డ నుంచి బయలుదేరి నల్లగట్ల బత్తలూరు మీదుగా ఎర్రగుంట్ల గ్రామానికి చేరుకున్నారు. 11:10 ఎర్రగుంట్ల గ్రామంలో వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖీలో పాల్గొని ప్రసంగించారు. అక్కడ జనసంద్రంలా వచ్చిన సైన్యం మేమంతా సిద్ధమంటూ ఉర్రూతలూగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత నాకన్నా ముందు 75 ఏళ్ల ముసలాయన కూడా పరిపాలన చేయడం కూడా చూశారు. ఆయన ఏకంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. 3 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. ఇంత చిన్నోడు చేసిన పనులు ఇదే ఒక గ్రామంలోనే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఏ పొద్దుైనా చేశారా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. గడప గడప నడిచొచ్చే బడుగు కడుపులను నింపే ముక్త. ఆ సభ పూర్తయ్యాక వెంకటాపురం సిరివెళ్లమెట్ట మీదుగా దీబగుంట గ్రామానికి చేరుకున్నారు జగనన్న. మధ్యాహ్నం సమయంలో దీబగుంట్ల వద్ద ఎమ్మెల్యే శిల్పా రవి పుష్పగుచ్చాలు అందజేసి నంద్యాల నియోజకవర్గంలోకి స్వాగతం పలికారు. మేలు కొలుపు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్. చాబోలు వద్ద భోజన విరామం కోసం ఆగిన జగనన్న అక్కడి నుంచి రైతునగరం క్రాస్ మీదుగా బొమ్మల సత్రం ఫ్లైఓవర్ మీదుగా ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన సభ వద్దకు 5:30 చేరుకుని అక్కడ ప్రజల్ని, కార్యకర్తలను, అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. చెట్టంత కొడుకు తల్లిదండ్రి కొరకు క్షమతో క్షమ కష్టమంత నీదే నీకు మాకు మధ్యలో దొంగ బ్రోకర్లు లేని పథకాలు తెచ్చే తొలి ముఖ్యమంత్రి నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్. పొత్తు కుట్రలను ఎదుర్కొనేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే మరో 5 ఏళ్లు ముందుకు, బాబుకు ఓటేస్తే 10 ఏళ్లు వెనక్కి అంటూ ప్రజలకు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్ర యాత్ర అయితే, మోసాల బాబు పార్టీకి ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు కావాలి అని చెప్పి ఇక్కడ నుంచి పిలుపునిస్తా ఉన్నాను. మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే. అక్కడ సభలు ఆలస్యం కావటంతో ఆర్ఎం కాలేజీ వద్ద జగనన్న కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల కోసం అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్న అశేష ప్రజలను దాటుకుని విద్యార్థులను కలిశారు. పల్లె పల్లె సచివాలయాల నవ యువతకు కొలువు తెచ్చి భవనాల
ప్రగతి కావాలి బ్రతుకులో మార్పు నిన్ను వదులుకోము నిన్ను విడిచిపోము ఇది సకల జనుల తీర్పు ఇది సకల జనుల తీర్పు అక్కడి నుంచి రాత్రి పెద్ద టేకూరు మార్కాపురం క్రాస్ మీదుగా జగనన్న బస చేయనున్న పెంచికలపాడుకు చేరుకున్నారు. ఇలా అశేష ప్రజలను కలుస్తూ ప్రజలకు ప్రభుత్వం చేసిన మంచి పనులను గుర్తు చేస్తూ ప్రజల స్పందనని తెలుసుకుంటూ జగనన్న చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర రెండో రోజు విజయవంతంగా పూర్తయింది. నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం